మాజీ మంత్రి పేర్ని నాని సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి జయప్రకాష్ నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. సత్యకుమార్ యాదవ్ పై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు సరికావని హితవు పలికారు. కులమతాల పేరిట గందరగోళం సృష్టించడం వైసీపీకి అలవాటేనని విమర్శించారు. అనలిస్టులకు డబ్బులిచ్చి మరీ కూటమిపై తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రకాష్ రాజ్ కు కూడా డబ్బులిచ్చి అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని అన్నారు. ఇక సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్న ప్రశ్న రావణ్ పై దేశద్రోహం కేసు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. హిందూ దేవతలపై అవమానకర వ్యాఖ్యలను సహించబోమని, కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందంటున్న జయప్రకాష్ నారాయణతో మా ప్రతినిధి కొండలరావు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ఏళ్ల పాలన మరియు దేశంలో ఎన్డీఏ 12 ఏళ్ల పాలనకు సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం విజయోత్సవాలు కూడా చేసుకుంటున్న నేపథ్యం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మనతో పాటు మాట్లాడటానికి బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది 2 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ పాలన, 12 ఏళ్ల ఎన్డీఏ దేశ పాలన ఎలా ఉందంటారు? ఇవాళ ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వం కావాలని 3వ ఎన్నుకున్నారంటేనే ప్రజల యొక్క అభిప్రాయం ఏ రకంగా ఉందనేది మనందరికీ సుస్పష్టంగా అర్థమవుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా సాధ్యపడిన విధంగా 175 గాను 164 సీట్లతోటి గెలిపించుకున్నారంటే ప్రజల్లో గత ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, ఒక సమర్థమైనటువంటి కూటమి ప్రభుత్వం యొక్క నాయకత్వాన్ని సమర్థించిన విధంగా ఎట్లా చేశారనేది చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యం. 12 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి 25 కోట్ల మంది దిగువ మధ్యతరగతికి సంబంధించినటువంటి 25 కోట్ల మంది ప్రజలు ఇవాళ దారిద్ర్య రేఖను దాటి ముందుకొచ్చినటువంటి పరిస్థితిగా వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి నివేదికల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో గత దశాబ్దాల కాలంగా వెనుకబడినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, రోడ్ల డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా కనీస వసతులైనటువంటి గృహయోగం కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వారు ఇచ్చినటువంటి విధానం, జలజీవన్ మిషన్ కింద వారు ప్రతి ఇంటికి కూడా తాగేదానికి నీరు కల్పించినటువంటి విధానం, కనీస అవసరాలు కూడా లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా సుమారుగా 63,000 గ్రామాల్లోనూ విద్యుద్దీకరణ చేయటం. మనం చూసినట్లయితే ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతోటి పేదలందరికీ కూడా ఉచిత రేషన్ బియ్యం ఇవ్వటం. ఒక పక్క సంక్షేమం చేసుకుంటా, మరో పక్క చూసినట్లయితే కనుక ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం ఏదైతే మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ ఉందో, సుమారుగా 2 కోట్ల మందికి ఈ 12 సంవత్సరాల కాలంలో వారందరికీ కూడా ఉద్యోగాలు కల్పించడం. అది ప్రభుత్వ ఉద్యోగం కానివ్వండి, ప్రైవేటు ఉద్యోగాలు కానివ్వండి. సుమారుగా ఒక 20 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇవాళ బాధ్యతలు చేపట్టడం, ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచే విధంగా ఈ 12 సంవత్సరాల కాలం ఏ రకంగా సాగిందనే దానికి మన జీడిపి అభివృద్ధి ఏ రకంగా ఉందనేది ఒక ప్రధానమైనటువంటి సూచిక. మరో ముఖ్యమైనటువంటి అంశం, భారతదేశం గతంలో కనుక చూసినట్లయితే ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని కూడా విదేశాలకు సంబంధించిన దగ్గర నుంచి తెచ్చుకొని మన దేశంలో వినియోగించుకునేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ భారతదేశ పరిశ్రమలో ఈ ప్రాంతంలోనే ప్రతి వస్తువును కూడా తయారు చేసుకోవటం, ముఖ్యంగా రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యవస్థల్లో భాగంగా ఇవాళ భారతదేశం నుంచి అనేకమైనటువంటి ఆయుధాలు సుమారుగా 80 దేశాలకి మనం ఎగుమతి చేసేటటువంటి స్థాయికి చేరటం. కరోనా మహమ్మారి ఏర్పడినప్పుడు ప్రపంచమంతా కూడా విస్తుపోయేలాగా కనీసం మాస్కులు కూడా తయారు చేసుకోలేనటువంటి పరిస్థితి నుంచి మనం ఇంక్యుబేటర్స్తో పాటుగా కావాల్సినటువంటి అన్ని వ్యవస్థలని, మనకు కావాల్సినటువంటి మెడిసిన్స్తో సహా తయారు చేసి ప్రపంచంలో ఉన్నటువంటి సుమారుగా 160 దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేయడం, దానిలో సుమారుగా ఒక 100 దేశాలకి పైగా ఉచితంగా మెడిసిన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోదీ గారి యొక్క 12 సంవత్సరాల కాలంలో భారతదేశ ప్రజల యొక్క ప్రమాణాలు పెరగడంతో పాటుగా ప్రపంచంలోనే భారతదేశం ఒక అత్యున్నతమైనటువంటి స్థానానికి మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం 2047 నాటికి విశ్వగురు స్థానానికి చేరాలన్న లక్ష్యం దిశగా ప్రయాణం చేసేటటువంటి పరిస్థితి. ప్రపంచ ఎకానమీ అంత కూలిపోతూ ఉన్నటువంటి పరిస్థితిలో ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా భారతదేశ ఎకానమీని ఇవాళ ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి అతిపెద్దదైనటువంటి 4వ ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టినటువంటి తీరు, ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వ ప్రతిభ, ఎన్డీఏ యొక్క దృఢ సంకల్పం, భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన, ఆచరణాత్మకమైనటువంటి అంశాలు. ఇప్పుడు
రెండేళ్ల పాలనలో అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అమరావతికి చట్టబద్ధత కల్పించారు. మరోవైపు వైసీపీ నాయకులు విషప్రయత్నం చేస్తున్నారు. అంటే రాజధాని ప్రాంతంలో కూడా అలజడి సృష్టించడానికి, కులాల మధ్య మతాల మధ్య అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రతోటి, ఓదార్పు యాత్ర పేరుతోటి 2016 నుంచి 19 దాకా వారి తండ్రి గారి పేరు చెప్పుకొని వారు చేసినటువంటి పాదయాత్రను నమ్మినటువంటి ప్రజలు అతనికి ఒక పెద్ద మెజారిటీతోటి 2019లో వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు. 2019 నుంచి 2024 దాకా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ, రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడే విధంగా చేస్తూ, అవినీతిని ప్రోత్సహిస్తూ, అరాచకాన్ని చేసినటువంటి గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు పడినటువంటి ప్రతి ఒక్క వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, అది రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అదేవిధంగా యువత కావచ్చు, అదేవిధంగా వ్యాపారస్తులు కావచ్చు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యవస్థను కూడా దుర్వినియోగం చేస్తూ అరాచకానికి తెరదీసినటువంటి 5 సంవత్సరాల కాలాన్ని ప్రజలు ఒక పెద్ద మెజారిటీ తీర్పుతోటి వారు మద్దతిచ్చి 2024లో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఆ రోజున తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల యొక్క కలయికతోటి నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఒక పెద్ద విజయాన్ని చేపట్టారు. చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రం కేవలం 24 నెలల కాలం, ఇప్పటికి 2 సంవత్సరాల కాలం అవుతా ఉంది. 24 నెలల కాలంలో సుమారుగా 23 లక్షల కోట్ల రూపాయలు ఒక పక్క ప్రభుత్వం దగ్గర నుంచి, మరో పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులు, అదేవిధంగా ప్రైవేటు సంస్థల నుంచి వచ్చినటువంటి పెట్టుబడులు, అనేకమైనటువంటి అంశాలుగా ఇవాళ 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఈ దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తా ఉంది. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో అమరావతిని రాజధాని కాదని చెప్పి 3 రాజధానులు చేసేటటువంటి ప్రయత్నం చేశారో, వాటన్నిటిని తిరస్కరించినటువంటి ప్రజల మనోభావాలకు తగినట్టుగా అమరావతి రైతుల యొక్క త్యాగాలకి ప్రతిఫలంగా ఉన్నటువంటి అమరావతి ఏదైతే ఉందో, ఆంధ్రుల యొక్క ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి అమరావతిని రాజధానిగా నోటిఫికేషన్ చేయటం మాత్రమే కాదు, పార్లమెంట్లో ఆమోదించి దాన్ని క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని ఇవాళ గెజిట్ కల్పించినటువంటి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇవాళ జరుగుతూ ఉంది. ఈ 2 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం అనేక రకాలుగా అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క చేసుకుంటూ 3 పార్టీల యొక్క కూటమితోటి కలిసి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో గ్రామీణాభివృద్ధి కానివ్వండి, లేకపోతే ఇతర వ్యవస్థలు కానివ్వండి ముందుకు వెళ్తూ ఉన్నాయి. మరోపక్క చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలతోటి ఈ రాష్ట్రం యొక్క ముఖ చిత్రాన్ని మార్చే విధంగా మన ప్రాంతానికి సంబంధించినటువంటి సుమారుగా 24 లక్షల కోట్ల రూపాయలు, ముఖ్యంగా డేటా సెంటర్ విశాఖపట్నం, అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి అమరావతిలో కానివ్వండి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారత్ పెట్రోలియం 90,000 కోట్ల రూపాయలతోటి సుమారుగా 10,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించినటువంటి ప్రయత్నం కానివ్వండి, ఇవాళ మెటల్ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి విశాఖపట్నంలో కానివ్వండి, ఇవాళ నిన్నగాక మొన్న జరిగినటువంటి కడపలో జరిగినటువంటి స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానివ్వండి, అనేకమైనటువంటి అంశాలు. ఒక పక్క రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి కోసం అని చెప్పి, మరో పక్క చూసినట్టయితే కనుక ఓరవకల్లుకు సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ హబ్గా, అదేవిధంగా కొప్పర్తి కడప జిల్లాకు సంబంధించినటువంటి ఏ రకంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారో, రాయలసీమని రతనాల సీమగా మార్చే విధంగా జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో స్వర్ణ రాయలసీమ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. దాంతోపాటుగా అనంతపూరు, మదనపల్లి ప్రాంతాలకు సంబంధించి 1,00,000 కోట్లు పెట్టుబడులు వచ్చే విధంగా అక్కడ హార్టికల్చరల్ హబ్ కూడా చేసుకునే విధంగా ముందుకు చేసుకుంటా ఉన్నారు. అనేకమైనటువంటి ప్రతి ప్రాంతంలోనూ కూడా ఇవాళ విమానాశ్రయాలు, షిప్ యార్డ్లు, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రజలందరూ కూడా సంతోషంతో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం యొక్క నాయకత్వాన్ని ఆస్వాదిస్తూ ఉంటే, ఇవాళ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు దాన్ని భరించలేక ఇవాళ మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుబెట్టేటటువంటి ప్రయత్నం, వారికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, అది ప్రకాష్ రాజు కావచ్చు, జడా శ్రావణ్ కావచ్చు, లేకపోతే ప్రశ్న రావణ్ కావచ్చు, ఇటువంటి వ్యక్తుల్ని స్పాన్సర్ చేస్తూ కొంతమంది ఎనలిస్టుల పేరుతోటి, కొంతమంది న్యూట్రల్గా ఉండే పేరుతోటి వారు ఏ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని ఈ రాష్ట్రం మీద చేస్తూ ఉన్నారో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టేటటువంటి ప్రయత్నం ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కంకణం కట్టుకున్నారు. రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రిజల్ట్స్ ఖచ్చితంగా కనపడతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సార్, ముఖ్యంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆయన పైన కూడా టీడీపీ కార్యకర్త అంటూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు పేరునని. మరోవైపు ఏదైతే వ్యాఖ్యల్ని
ఎలా చూడొచ్చు? ముఖ్యంగా ఇలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ అంటారా? పేరు నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ అట్లా కొంతమందిని జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క సంస్థానంలో తయారు చేసి పెట్టుకున్నాడు. ఆయన తాడేపల్లి ప్యాలెస్కి అప్పుడప్పుడు ఒక విజిటింగ్ పొలిటీషియన్గా వచ్చిపోతూ ఉంటాడు. ఆయన వచ్చేటప్పటికి ఈ రాష్ట్రంలో ఆయన ఒక సమీక్ష చేస్తాడు. ఈ రాష్ట్రంలో మీరు ఎంత విద్వేషాలు సృష్టించారు, ఈ రాష్ట్రానికి సంబంధించిన మతాల మధ్య, కులాల మధ్య ఎన్ని తగాదాలు పెట్టారు, ఈ 3 పార్టీల మధ్య ఐక్యతని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం ఏ రకంగా చేశారు, వీటన్నిటి మీద సమీక్ష చేస్తాడు. దానికి ఒక రిపోర్ట్ ఇవ్వాలి వీళ్ళందరూ కూడా. దానికి తగినటువంటి వ్యాఖ్యలే నిన్న పేరు నాని గారు మాట్లాడినటువంటి మాటలు. వారు చెప్పేటటువంటి మాట ఏమిటయ్యా అంటే, సత్యకుమార్ గారిని తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు అని చెబుతా ఉన్నాడు. ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీకు వచ్చి చెప్పారు నాని గారు? మీరు చెప్పగలరా? ఒక్క పేరైనా మీరు చెప్పగలరా? అటువంటి పేరు ఏదైనా? మీరు అనవసరమైనటువంటి వ్యాఖ్యలు. మీరు నిరంతరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని కంటకులుగా తయారైనటువంటి వ్యక్తులు మీరు. మీ పార్టీకి సంబంధించిన ఒక్క నేతకు కూడా ఇవాళ రాష్ట్రం పట్ల కానీ ఈ దేశం పట్ల కానీ ఎటువంటి మంచి ఆశయం లేనటువంటి వ్యక్తులు. మరో ముఖ్యమైనటువంటి విషయం, మీరు ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో నిరంతరం విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేసేటటువంటి మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. మీలాగా మీరు స్పాన్సర్ చేస్తూ కొంతమందిని ఎగదోలినట్టుగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో చేరో. ముఖ్యంగా సత్యకుమార్ గారి గురించి మాట్లాడాల్సి వస్తే, సత్యకుమార్ గారు విద్యార్థి దశ నుంచే విద్యార్థి పరిషత్తులు పనిచేస్తూ ప్రజల యొక్క అవసరాలని, ఆ రోజు ఉన్నటువంటి విద్యార్థుల యొక్క అవసరాలని తెలుసుకొని ప్రజల తరఫున ప్రభుత్వం మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి సత్యకుమార్ యాదవ్ గారు. అదేవిధంగా ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ధర్మవరంలో పోటీ చేయటమైతే కాదు, అక్కడ గెలవటం మాత్రమే కాదు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా తను వచ్చిన తర్వాత ఇవాళ మీరు మూలన పడేసినటువంటి వైద్య కళాశాలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో, నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతోటి మీరు ఏదైతే వ్యవస్థల్ని దుర్వినియోగం చేశారో వాటన్నిటిని కూడా మళ్ళా ఒక సిస్టమేటిక్గా పెట్టేటటువంటి వ్యక్తి ఇవాళ సత్యకుమార్ యాదవ్ గారు. సత్యకుమార్ యాదవ్ గారు గతంలో 30 సంవత్సరాల పాటు ఆ రోజు ఉన్నటువంటి భారత మాజీ పూర్వ ఉపరాష్ట్రపతి మన వెంకయ్యనాయుడు గారు, అదేవిధంగా వారు జాతీయ అధ్యక్షుడిగా పార్టీకి పనిచేసే రోజుల్లో కానివ్వండి, వారు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేసే రోజుల్లో ఓఎస్డీగా పనిచేసినటువంటి వ్యక్తి. ఏనాడు కూడా ఒక్క ఆరోపణ కూడా అటు అవినీతి కానీ పక్షపాతం కానీ లేనటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే సత్యకుమార్ యాదవ్ గారు. అటువంటి వ్యక్తి మీద మీరు ఆరోపణ చేసే ముందు ఆలోచన చేసుకోవాలా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ దేశం కోసం పనిచేస్తారు, ఈ రాష్ట్రం కోసం పనిచేస్తారు, ప్రజల తరఫున పనిచేస్తారని చెప్పే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం. సార్, చివరిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంటున్నాడు. అమరావతిని మీరు ఒకవైపు అభివృద్ధి పదంలో దూసుకెళ్తూ ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఏమో విజయవాడ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటారు, ఒకవైపు ఏమో మావిగన్ పేరుతో ఎలక్షన్కి వెళ్తామంటారు. ఎలక్షన్కి వెళ్తే మావిగన్ పేరుతో ఈసారి ఎలా బుద్ధి చెప్పబోతున్నారు? మనం చూసాం గతంలో కూడా ఆయన 33,000 ఎకరాల ఆ రోజు సమీకరణ చేస్తూ ఉన్న సందర్భంగా అమరావతి రాజధాని కోసం సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించినటువంటి విషయం చాలా స్పష్టంగా 33,000 ఎకరాలు కాదు, దీనికి 50,000 ఎకరాలు ఉంటే కానీ సరైనటువంటి రాజధాని నిర్మాణం కాదు అని చెప్పినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి అధికారంలో చేపట్టిన తర్వాత ఆ ఎజెండాతోటి ఆ రోజున అధికారంలో రావటం జరిగింది. ఆ మాటతోటి వచ్చినటువంటి వ్యక్తి తదనంతరం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని అమరావతి కాదు అని చెప్పి 3 ప్రాంతాలుగా దాన్ని విభజన చేసేటటువంటి ప్రయత్నం ఆయన చేశాడు. ప్రజలు దాని పట్ల తీవ్రంగా ఆ రోజు ప్రతిస్పందించారు. పెద్ద ఎత్తున రైతులు ఆ రోజున మీకు వ్యతిరేకంగా పనిచేశారు. అయినప్పటికీ కూడా మిమ్మల్ని ఓడించారు కూడా. మీరు ఏదైతే 3 రాజధానులు చెప్పారో దాన్ని ఓడించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఇవాళకి కూడా మీకు బుద్ధి రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళకి కూడా మళ్ళా మావిగన్ మొదటేమన్నా 3 రాజధానులు 3 ప్రాంతాలుగా చెప్పాడు, రాయలసీమ, కోస్టల్ ఆంధ్ర, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. ఇవాళ 3 ప్రాంతాల దగ్గర నుంచి 3 పట్టణాలకు వచ్చేసాడు. మచిలీపట్నము, గుంటూరు, విజయవాడ అని చెప్పి 3 ప్రాంతాలకు వచ్చాడు. అంటే అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ దాకా దిగొచ్చాడు. ప్రజల యొక్క ఆకాంక్ష ఏమిటనేది తనకు స్పష్టంగా తెలుసు. కానీ తన యొక్క మూర్ఖత్వంతో, తన యొక్క మొండు పట్టుదలతోటి, తన యొక్క నేచర్ తోటి ఆ రకమైనటువంటి ఆలోచన చేశాడు. ఇవాళ ప్రజల యొక్క ఆలోచన గమనించాడు కాబట్టే ఈ ప్రాంతానికి తీసుకొచ్చి 3 ప్రాంతాలుగా మావిగన్ అంటాడు. మొన్న మావిగన్ అన్నాడు, నిన్న విజయవాడ పోయినప్పుడు మాట్లాడితే విజయవాడే రాజధాని, ఇంకెక్కడ వేరే రాజధాని అవసరం ఏంటి అని చెప్తాడు. ఆయనకి ఏ నిర్ణయం పట్ల కూడా ఒక సరైనటువంటి దృక్పథం లేనటువంటి వ్యక్తి.
సరైనటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తి. మావిగన్ అంటే ప్రజలు నవ్వుతున్నారు, మావిగన్ అంటే ప్రజలు అసహించుకుంటున్నారు, ఒక పిచ్చోడు కింద చూస్తున్నారు. ఇవాళ తుగ్లక్ ఏదైతే ఉన్నాడో ఇవాళ అభినవ్ తుగ్లక్గా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారని చెప్పి ప్రజలందరూ కూడా భావించేటటువంటి పరిస్థితి. ఇది పరిస్థితి. అమరావతి అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో మరోవైపు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించి కూడా మాట్లాడుతున్నారు. ఏదైతే మావిగన్ పేరుతో ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి కూడా ముందుందంటూ కూడా జయప్రకాష్ నారాయణ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, గుంటూరు నుంచి.